మేము మన గ్రామాల్లో పోయినాం. అందరూ అడిగాను లేడీస్ని, మీకు బియ్యం ఎవరు ఇస్తున్నామా అంటే లేదు అందరూ మోదీ అన్నారు. అంటే గ్రామాలకు తెలుస్తుంది. కిషన్ రెడ్డి గారు పదే పదే మీటింగ్ పెట్టి 12 లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నాం. ఇప్పుడు అది గ్రామాల్లో పొందుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో సుధాకర్ గారు చెప్పారు, మోదీ గారు ఇచ్చినటువంటి ఒక స్కీమ్ చేయండి. ఇది గ్రామీణ ప్రాంతంలో హర్ నల్ జల్ ఏదైతే ఉందో అది మన రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మనం తీసుకుంటే రూరల్ వాటర్ ఇది ప్రోగ్రామ్ కింద తీసుకుంది. మన వాటర్ తీసుకుంటాం. ఇటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ మన గ్రామీణ ప్రాంతం తీసుకోకపోతే వాళ్ళకి అర్థమవుతుంది. తర్వాత గత ప్రభుత్వాలు ఏదైతే మన గ్రామీణ ప్రాంతాన్ని ఏ ప్లానింగ్ కమిషన్ పెట్టిన తర్వాత సెంట్రల్ ఫండ్స్ వచ్చినాయో అది డైవర్ట్ చేశారు. ఆ డైవర్ట్ చేసినటువంటి ఒక విషయాన్ని కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. మీరు ఏ పాత సర్పంచ్ అడగండి, బీఆర్ఎస్ గవర్నమెంట్ చాలా అన్యాయం చేసింది, వేడిపించింది అనేటువంటి మాట మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వీళ్ళు కూడా నిధులు లేక పైసలు చేయలేక మళ్ళీ సెంట్రల్ ఫండ్ వస్తే ఈ లోకల్ బాడీ ఫండ్స్ వాళ్ళు డైవర్ట్ చేసుకుంటారు. అది కాకుండా ఉండాలంటే బీజేపీ ఎక్కువ శాతం గెలిస్తే దాన్ని మనం ఆపవచ్చు అనే విషయాన్ని కూడా మనం గ్రామీణ ప్రజలకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇది తీసుకోకపోవాలి. ఈరోజు హరితహారము పేరు మీద మన నర్సరీస్ మనం ఇస్తున్నాం, మన ఫండ్స్ అవి గ్రామీణ సడక్ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, బ్లాక్ టాపింగ్ ఇవన్నీ మనం చేస్తున్నాం. ఆ ఫండ్స్ కూడా డైవర్ట్ చేసుకుంటున్నాం. అదేవిధంగా శ్మశాన వాటికలు ఇవన్నీ రూరల్ రూర్బన్ అనే స్కీమ్ కూడా మనం ఎన్నో రూరల్ సైడ్ ప్రోగ్రామ్ చేసినటువంటి అన్ని కూడా మనం తెలుసుకోవాలి. దయచేసి ఆఫీస్ కానీ మన ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళకు మన కేంద్ర ప్రభుత్వం రూరల్ సైడ్ ఇచ్చినటువంటి విషయాలు మనం చెప్పాలి. టీవీ డిబేట్లో పోయినా మనం చెప్పే పరిస్థితి ఉండాలి. అందరూ కూడా దయచేసి అందరూ తెలుసుకోవాలి. రూరల్ ఇండియాకు, రూరల్ తెలంగాణకు, రూరల్ సైడ్ గ్రామీణ ప్రాంతంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత చేసిన డెవలప్మెంట్ ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాని తర్వాతనే మనము ప్రజలకు చెప్పగలుగుతాం మనం ఏం చేసినది. డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి, దాంట్లో మనం హౌసింగ్ బోర్డు మన పడుకో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సంస్థ మనం నిర్మించినాం. లోనే కావచ్చు కానీ మనం ఇచ్చాం. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కోట్లాది రూపాయలు ఇచ్చినాం, దాంట్లో కూడా కేంద్ర ఉన్నది. ఇవన్నీ కూడా మనం తెలుసుకొని దీని మీద గ్రామీణ ప్రాంతంలో తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇది జాగ్రత్తగా మనం అందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.